నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి రూరల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని రూరల్ సిఐ బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగా తెనాలి రూరల్ సిఐగా ఆయన ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి సర్కిల్ పరిధిలో పనిచేసిన గత అనుభవంతో తెనాలి రూరల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు. గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. నేర నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని దానికి అనుగుణంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తెనాలి రోల్ సర్కిల్ చేస్తున్నాను. దాని ప్రకారం దీంట్లో ప్రయారిటీస్ ఏంటి, అందులో మన గవర్నమెంట్ ప్రకారం ప్లస్ మన సీఎం గారి దీని ప్రకారం కూడా కాకుండా మన సీనియర్ ఆఫీస్ అందరి దృష్టి ప్రకారం కూడా ప్రజెంట్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఎన్డీపీఎస్ అనేది ఒక బెయిన్ నడుస్తూ ఉంది. దాన్ని అరికట్టాలని మనకి క్లియర్ కట్ ఇన్సెస్ అయితే ఉన్నాయి. వాటి ప్రకారం వాటి మీదను అలాగే ఈవీ టీచింగ్ కాలేజ్ దగ్గర ఈవీ టీచింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఇంకొకసారికి ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ వారి ప్రయారిటీస్ ఏమైనా ఉన్నాయో దాని ప్రకారం మా యొక్క ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని డిఎస్పీ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాటి ప్రకారం యాక్ట్ చేస్తూ నాకు పోస్టుకి ఇచ్చినటువంటి ఆఫీసర్స్కి అందరికీ కూడా ఒక అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. చక్కగా పని చేసుకుంటాను. నా వల్ల పై ఆఫీస్ కూడా మాట రాకుండా చూసుకోవడానికి నా సైడ్ నేను తయారు చేస్తాను. ఫ్రెండ్లీ పోలీసుగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. దాని ప్రకారమే నేను అందరూ కూడా పబ్లిక్ కూడా ఏంటంటే పోలీసులు కోఆపరేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని, ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా పెమ్మసాని కోరారు. కార్యక్రమం అనంతరం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో అధికారులతో కలిసి పెమ్మసాని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ అధికారులు మాట్లాడుతూ సంబంధిత అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఏపీ సర్కిల్ జగదీష్ పై, చీఫ్ పోస్ట్ మాస్టర్ ఏపీ సర్కిల్ డిఎస్వి ఆర్ మూర్తి, గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎలమందయ్య తదితరులు పాల్గొన్నారు. మెడిసిన్ కూడా ఇక్కడే ఇచ్చారు. ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరాలనేది భారతదేశ ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల ప్రజలందరికీ కూడా దేశం మీద ప్రేమ పెరుగుతుంది, ఒక పేట్రియాటిజం బిల్డ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో పోస్ట్ ఆఫీసులో 25 రూపాయలు, అంటే బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ జెండాని 25 రూపాయలకే భారతదేశ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జెండాని తీసుకొని ప్రతి ఇంట్లో పెట్టాలని, దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఎంపీగా వస్తున్నాను. నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి.
ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధానాలు విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ మార్కెట్ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ చేపట్టారు. యూటీఎఫ్ ఆవిర్భావం నుండి నేటి వరకు యూటీఎఫ్ జెండాను రెపరెపలాడించి జెండా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయులను స్మరించుకోవడం జరిగిందని, ఈ జెండా నీడన ఉపాధ్యాయ హక్కులను సంధించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుందని, రానున్న కాలంలో హక్కుల కోసం యూటీఎఫ్ పక్షాన పోరాడతామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు డివిఆర్ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బసవేశ్వరరావు, షేక్ అహ్మద్ హుసేన్, గేరా ప్రసన్నత్ కుమార్, కోటి సుందర్రావు, ప్రదీప్ చంద్, నాగేంద్రబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50వ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు తెనాలి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఆవిర్భావం నుండి ఈరోజు వరకు కూడా యూటీఎఫ్ పతాకాన్ని కీర్తిని రెపరెపలాడిస్తున్నటువంటి ఆడించినటువంటి మన మహానుభావులందరూ కీర్తిశేషులు, అమరవీరులు అందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరి ఈ జెండా నీడన ఉపాధ్యాయ లోకమంతా కూడా ఎంతో ఆనందంగా హక్కులను సాధించుకుంటూ ఈ యూటీఎఫ్ జెండాని మరింత ముందుకి తీసుకెళ్తున్నందుకు మాకందరికీ కూడాను ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ ఉత్సవాలు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున యూటీఎఫ్ పతాకావిష్కరణ తెనాలి పట్టణ శాఖ గౌరవాధ్యక్షులు మరియు ఈ యొక్క జెండా స్థాపకుల్లో ఒకరైనటువంటి డివిఆర్ ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క యూటీఎఫ్ ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఇంకా ఇదే విధంగా రాబోయే కాలంలో కూడాను ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉపాధ్యాయ మన్నలను పొందుతూ ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ రాబోయే కాలంలో కూడాను పోరాటాలకి పిలుపునిచ్చినప్పుడు ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ యొక్క సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇంటర్ చదువుతున్న ఆర్యవైశ్య బాలికలకు స్కాలర్షిప్స్ పంపిణీ నిమిత్తం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి వైద్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో 95% మార్కులు సాధించిన ఆర్యవైశ్య బాలికలకు ఈ స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, మార్క్ లిస్ట్, జిరాక్స్ కాపీలతో ఆగస్టు 31వ తేదీలోపు సెక్రటరీ పెండ్యాల వెంకట్రావు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ, గంగానమ్మపేట చిరునామాకి దరఖాస్తులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం 5 లక్షల రూపాయలు విద్యార్థినులకు బాలికలకు మాత్రమే ఇచ్చాము. ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి ఇంటర్మీడియట్లో 95% దాటిన వారికి మాత్రమే మనిషి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులు స్వీకరించబడుతున్నాం. ఈ నెల 31వ తారీఖు లోపల దరఖాస్తులు వచ్చిన వారికి మాత్రమే మేము 10,000 రూపాయలు ఇవ్వగలము. ఈ దరఖాస్తులు పూర్తయిన తర్వాత 8వ తారీఖు ఇచ్చేది కూడా మళ్ళీ పేపర్కి ఇస్తాము. మీ ఆధార్ కార్డు, పోతే మీ మార్కుల లిస్టు, మీరు ఏ కాలేజీలో చదివింది అవన్నీ కూడా మాకు తెలియపరుస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా విద్యానిధి హాస్టల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తున్నాము. మరి విద్యార్థులు వాళ్ళకు మార్కులతో సంబంధం లేకుండా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ నుంచి
డిగ్రీ కానీ పై చదువులు ఏ చదువులు చదివినా కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనము వసతి కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళకు ఉచిత వసతి భోజనం మాత్రమే చేయగలమని తెలియపరుస్తున్నాం. సమావేశంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకట్రావు, కోశాధికారి పెండెల సుబ్బారావు, సహాయ కార్యదర్శి కాజా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు చుండూరు నాగమల్లేశ్వరరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, వెంకటరత్నం, భాస్కర, వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, దర్శి అనంతమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మా సంస్థ తరపున ప్రతి ఏటా మెరిట్ గర్ల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు గత 4-5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 2023-24 95% ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడానికి మా సంస్థ ముందుకు వచ్చింది. కావున అర్హత గల బాలికలు ఈ 31/8/24 లోపు అప్లికేషన్లు సమర్పించుకోవాలని కోరుచున్నాము. పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పడుస్తుందని, అందుకు ఉదాహరణే ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించడమని ఎంపీటీసీ సభ్యులు గాలిశెట్టి ఫణికుమార్, జనసేన నాయకులు తోట నరేంద్ర ఆరోపించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 1994-2027 జీవో ప్రకారం సాధారణ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలోనే జరగాలని, ఆ సమావేశం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించమని ముందస్తుగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కోరామని, అందుకు బదులుగా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలోనే సమావేశం నిర్వహించమని సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి శుక్రవారం సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారని చెప్పారు. గతంలో కూడా పంచాయతీ వార్డు మెంబర్ని అసభ్యకరంగా మాట్లాడటం, ఇన్ఛార్జి మహిళా కార్యదర్శిని నిర్బంధించి బిల్లులపై సంతకాలు పెట్టమని బెదిరించారని, బదులుగా సర్పంచ్ నాడు కేసు కూడా నమోదైందన్నారు. గతంలో 98 లక్షల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చెక్ పవర్ కూడా పోయిందన్నారు. విద్యుత్ బకాయి సుమారుగా 2 కోట్లకు పైగా ఉందని, సర్పంచ్గా ఎన్నికై 3 ఏళ్లు గడిచినా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పంచాయతీలో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, స్థానిక శాసనసభ్యులు మంత్రి మనోహర్ ని కలిసి గ్రామాభివృద్ధి తూట్లు పడుస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ గ్రామం అయినటువంటి కొలకలూరు కింద ఉన్నటువంటి మన పంచాయతీలో చాలా రకాలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని తూట్లు పొడిచి వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లు మేమే చట్టం చేస్తాము, మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సాధారణ సమావేశానికి మనకి 3 రోజుల ముందు నోటీస్ పంపించారు. ఆ నోటీసులో పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ఉన్నారు. అంతకుముందు కూడా ఈ సమావేశానికి ఇలాగే నోటీస్ పంపించున్నారు, కానీ సచివాలయంలో ఈ సమావేశాన్ని జరిపి ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం 227 జీవో ప్రకారం పంచాయతీ సమావేశాన్ని కంపల్సరీగా పంచాయతీ ఆఫీస్ అనేది జరగాలి. ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు పంచాయతీ సమావేశాన్ని, ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని పంచాయతీ ఆఫీస్ నుండి జరగాలని సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. దాన్ని మన సెక్రటరీ గారు పంచాయతీలో సమావేశం ఏర్పాటు ఉన్నారు. సర్పంచి వచ్చి పంచాయతీ సమావేశం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మీరు చెప్పేది ఏంటి మాకు. మన సర్పంచి ఒకసారి జరిగినటువంటి సాధారణ సర్వసభ్య సమావేశంలో ఒక పంచాయతీ వార్డు మెంబర్ని ఏదో ప్రశ్న అడిగితే చెప్పు తీసి కొడతా అని చెప్పి సర్వసభ్య సమావేశంలో మాట్లాడటం జరిగింది. దాన్ని అందరూ ఆక్షేపించారు. అది స్టేషన్ దాకా, పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. మరి దాని విచారణ ఎంతవరకు అయిందో నాకు తెలియదు. అలాగే ఒక పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీగా ఉంటే మహిళని చెక్కుల మీద సంతకం పెడతావా లేదా అని చెప్పి గదిలో నిర్బంధించడం కూడా జరిగింది. ఆ రోజు కూడా పంచాయతీ వార్డు సభ్యులందరూ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఆవిడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పై అధికారులకి విన్నవించడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో మరి ఇప్పటిదాకా తెలియరాలేదు. సర్పంచ్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించకపోగా, ప్రజలకు ఎక్కడా కూడా వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి చేయాల్సినటువంటి పనులు చేయకపోగా, వ్యక్తిగత ఎజెండాలతో సొంత లాభం కొంతమనుకు అనేటువంటి ఇదితో ముందుకు వెళ్తూ గ్రామ అభివృద్ధిని
మరుగున పెట్టి సొంత అభివృద్ధిని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు ఎక్కడికక్కడ పాడైపోయిన ఇవి కానీ అడుగడుగున కనపడతా ఉంటాయి. వర్షం పడితే మోకాల లోతున నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అనేక ఏరియాలలో ఈ రోజున ఉంది. ఒక శానిటైజేషన్ పద్ధతి కూడా ఎక్కడా కూడా సవ్యంగా లేని పరిస్థితి. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చకుండా ప్రభుత్వం ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకుంటూ చట్టాలను ధిక్కరిస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో కూడా లేదు. పంచాయతీలో నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలను తీసుకువెళ్ళి సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ చట్టం ఈవిడికి ఎదురు లేదు అన్నట్టుగా, నేనే చట్టం, నా మాటే శాసనం అన్నట్టుగా నన్ను అడిగేది ఎవరు, నాకు ఎదురు చెప్పేది ఎవరు అనేటువంటి రీతిలో ఈ రోజున వారు వ్యవహరిస్తూ ఉన్నారు. 60 లక్షల పైచీలకు అవినీతితో ఒక దఫా వాళ్ళ చెక్ పవర్ రద్దు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా దాదాపు ₹1 కోటి వరకు కూడా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వాళ్ళు చెక్ పవర్ను మరొకసారి కోల్పోవడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.